అలాగే జ్యోతిష శాస్త్ర పరంగా సూర్యుడు శిరస్సుకి ఎంత ప్రాతినిధ్యం వహిస్తాడో హృదయానికి కూడా అంతే ప్రాతినిధ్యం వహిస్తాడు. జ్యోతిష శాస్త్ర పరంగా మానవ శరీరంలో హృదయానికి సూర్యుడు ప్రాతినిధ్యం వహిస్తాడు. హృదయ సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఆ అనారోగ్య సమస్యలు నియంత్రణలో ఉంచడానికి హృదయ సంబంధ అనారోగ్య నివారణ సూర్య మంత్రం విశేషంగా ఉపకరిస్తుంది. ఆధునిక కాలంలో గుండె నొప్పి అనేది చాలామందిలో సర్వసాధారణం అయిపోతుంది. గుండె నొప్పి సమస్య భవిష్యత్తులో రాకుండా ఉండటానికి, గుండెకి బలాన్ని కలిగింపజేయటానికి సూర్య మంత్రం అద్భుతంగా ఉపకరిస్తుంది. అలాగే హృదయానికి రక్త ప్రసరణలు సరైన స్థితిలో ఉంటేనే గుండె ఆరోగ్యం బలోపేతం అవుతుంది. హృదయానికి అవసరమైనటువంటి రక్త ప్రసరణలు సరైన స్థితిలో ఉండటానికి కూడా సూర్య మంత్రం అద్భుతంగా ఉపకరిస్తుంది. అందుకే హృదయానికి సంబంధించిన అన్ని రకాలైన అనారోగ్యాలు తొలగింపజేయటానికి, గుండెకి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని సిద్ధింపజేయటానికి ఓం హ్రీం సూర్యనారాయణాయ హృద్రోగ నివారకాయ నమః. ఈ మంత్రం వెనుక అద్భుతమైన పౌరాణిక నేపథ్యం కూడా దాగి ఉంది. సూర్య భగవానుడి వైభవాన్ని తెలియజెప్పే ఆ పౌరాణిక నేపథ్యాన్ని పరిశీలించినట్లయితే, పాండవులందరూ అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు పాండవులతో పాటు రాజ్యంలో అనేక మంది ప్రజలు కూడా పాండవులను విడిచిపెట్టలేక అరణ్యవాసానికి వస్తారు. అప్పుడు అరణ్యానికి వచ్చినటువంటి రాజ్య ప్రజలకు ఆహారాన్ని అందించడానికి ధర్మరాజుకు తీవ్రమైన ఇబ్బంది ఎదురవుతుంది. అప్పుడు ధర్మరాజు ఏం చేయాలో పాలుపోక తన ఆస్థాన గురువైనటువంటి ధౌమ్య మహర్షిని సలహా అడుగుతాడు. అప్పుడు ధౌమ్య మహర్షి ధర్మరాజుతో ద్రౌపదితో, మీరిద్దరూ కూడా ప్రత్యక్ష సాక్షీభూత దైవమైనటువంటి సూర్యనారాయణమూర్తిని ప్రార్థించండి. అప్పుడు సూర్య భగవానుడే మీ సమస్యకు సరైన పరిష్కార మార్గం చూపిస్తాడని ధర్మరాజు ఆస్థాన గురువైనటువంటి ధౌమ్యుడు ధర్మరాజుతో ద్రౌపదితో పలుకుతాడు. అప్పుడు ధర్మరాజు ద్రౌపది ఇద్దరూ కూడా నదీ తీరానికి వెళ్ళి, నది లోపలికి వెళ్ళి సూర్యభగవానుణ్ణి అనేక రకాలైనటువంటి స్తోత్రాలతో ప్రార్థిస్తారు. అప్పుడు సూర్యభగవానుడు ప్రత్యక్షమై అక్షయ పాత్రను ధర్మరాజుకి ద్రౌపదికి అనుగ్రహిస్తాడు. అక్షయ పాత్ర వైభవం ఏంటంటే, ఎంతమంది ఆహారం స్వీకరించినప్పటికీ నిరంతరాయంగా అక్షయ పాత్రలో ఆహారం వస్తూనే ఉంటుంది. ద్రౌపది తాను ఆహారం స్వీకరించే వరకు అనునిత్యము కావలసినంత ఆహారం ఈ అక్షయ పాత్ర మీకు అనుగ్రహిస్తుందని సూర్యుడు అక్షయ పాత్ర ఇచ్చి అంతర్ధానం అయిపోతాడు. ఆ తర్వాత రాజ్య ప్రజలందరికీ కూడా ధర్మరాజు అక్షయ పాత్రను ఉపయోగించి వాళ్ళకున్నటువంటి ఆకలిని తీరుస్తాడు. అందరూ భోజనం చేసిన తర్వాత మాత్రమే ద్రౌపది ఆహారాన్ని స్వీకరించేదని మనకు మహాభారతంలో ఈ కథను చెప్పడం జరిగింది. అలా ధర్మరాజును ద్రౌపదిని ప్రత్యక్ష సాక్షీభూత దైవమైనటువంటి సూర్యనారాయణమూర్తి అనుగ్రహించిన తర్వాత ఈ సందర్భంగా మహర్షులు తమ దివ్య శక్తితో సూర్యశక్తిని దర్శించి తరచుగా మానవాళికి వచ్చేటటువంటి హృదయ సంబంధమైనటువంటి అనారోగ్యాలు పోగొట్టడానికి అద్భుతమైనటువంటి సూర్య మంత్రాన్ని అనుగ్రహించారు. అదే ఓం హ్రీం సూర్యనారాయణాయ హృద్రోగ నివారకాయ నమః అనే మంత్రాన్ని తప్పనిసరిగా జపించాలి. ఈ మంత్రంలో ఉన్నటువంటి అర్థాన్ని, భావాన్ని పరిశీలించినట్లయితే, ముందుగా ఈ హృద్రోగ నివారణ సూర్య మంత్రం ఓంకారంతో ప్రారంభమవుతుంది. సృష్టికి మూలమైన ప్రణవాక్షరం ఓంకారం. ఓంకారంతోనే ఈ హృద్రోగ నివారణ సూర్య మంత్రం మొత్తం ప్రచోదనమవుతుంది. ఆ తర్వాత హ్రీం అనే బీజాక్షరం ఈ మంత్రంలో ఉంది. హ్రీం అనేటటువంటి బీజాక్షరము ఉదర సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు, హృదయ సంబంధమైన అనారోగ్య సమస్యలు రెండూ తొలగింపజేస్తుంది. కానీ ప్రధానంగా మాత్రం హ్రీం అనే బీజాక్షరము అనాహత చక్రాన్ని చైతన్యవంతం చేస్తుంది. అనాహత చక్రాన్ని చైతన్యవంతం చేయటం ద్వారా గుండెకు అవసరమైనటువంటి బలాన్ని అనుగ్రహించే బీజాక్షరం హ్రీం అనే బీజాక్షరం అని మంత్రశాస్త్రంలో చెప్పారు. ఆ తర్వాత సూర్యనారాయణాయ అంటూ ప్రత్యక్ష సాక్షీభూత దైవమైనటువంటి సూర్య భగవానుణ్ణి ప్రార్థిస్తున్నాం. చీకట్లను చీలుస్తూ వెలుతురును ప్రసాదింపజేసి తన అద్భుతమైనటువంటి కాంతి కిరణాలతో
ప్రకృతిలో కిరణజన్య సంయోగ క్రియ ద్వారా సస్య శ్యామలత్వాన్ని కలిగింపజేసే సూర్య భగవానుడు హృదయానికి ఆరోగ్యాన్ని కలిగింపజేయాలి అన్న అర్థంలో సూర్యనారాయణాయ అంటూ ప్రార్థన చేస్తున్నాం. హృద్రోగ నివారకాయ అంటే అర్థం ఏంటంటే హృదయానికి సంబంధించి ఎలాంటి రోగాలు, ఎలాంటి అనారోగ్యాలున్నా వాటన్నిటినీ నివారింపజేసే, తొలగింపజేసేటటువంటి సూర్య భగవానుడికి నమస్కారము అనే అర్థంలో హృద్రోగ నివారకాయ నమః అంటూ ప్రార్థిస్తున్నాం. అందుకే జీవితంలో గుండెకి సంబంధించి ఎలాంటి అనారోగ్యాలు భవిష్యత్తులో రాకుండా ఉండటానికి, అలాగే ప్రస్తుతము గుండెకి సంబంధించి ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా వాటిని నియంత్రణలో ఉంచుకోవటానికి, గుండెలో రక్త ప్రసరణ సరైన విధంగా ఉండటానికి, హృదయ స్పందన సరైన విధంగా ఉండటానికి ప్రతి ఒక్కరూ కూడా సూర్యోదయ సమయంలో సూర్యకిరణాలు పడే ప్రాంతంలో ఓం హ్రీం సూర్యనారాయణాయ హృద్రోగ నివారకాయ నమః అనే మంత్రాన్ని 12 సార్లు పఠించాలి. 12 సార్లు మంత్రం పఠిస్తే 12 ఆదిత్యుల రూపంలో ఉన్న సూర్యుడి అనుగ్రహం కలిగి హృదయ సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. సూర్య మంత్రాలు కేవలం ఆదివారం మాత్రమే జపించాలనే అపోహ ఉంది. అది కేవలం అపోహ మాత్రమే. ప్రతిరోజు కూడా సూర్యోదయ సమయంలో సూర్య మంత్రాలు పిల్లలు పెద్దలు ఎవరైనా జపించుకోవచ్చు. ఆధునిక కాలంలో ఒత్తిడిని అధిగమించి హృదయ సంబంధమైన వ్యాధులు దరిచేరకుండా ఉండటానికి ఈ సూర్య మంత్రం అద్భుతంగా ఉపకరిస్తుంది.